అందరికీ నమస్కారం. క్రియేటివ్ ఐడియాస్ విత్ శివచంద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరొక సరికొత్త క్రియేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హలో అండి అందరికీ. ఇది మా రేకుల షెడ్ పైన అండి. ఇక్కడంతా చెత్త పడింది చూడండి. ఇక్కడ ఒకటి వేప చెట్టు ఉందండి చూడండి. ఈ చెట్టు నుంచి అంతా ఆకులు అంతా పడి అంతా గలీజ్ అయిపోయింది. దాదాపు 3-4 ఇయర్స్ అయిందండి ఇది క్లీన్ చేయక. అంతకుముందు అంతా మేము క్లీన్ చేసేవాళ్ళం, 2-3 కలిసి ఒక 5-6 గంటలు కష్టపడితే కానీ క్లీన్ అయ్యేది కాదు. ఈ మధ్య వర్కర్ లేక చేయలేదు దీన్ని. నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే చేయాలి. ఇది ఇంత ఒక్కంతా నాతో అవుతుందా లేదని ఆలోచించేస్తూ ఫస్ట్ ఒక కట్ట తీసుకొని ఇలా చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చేసేదాన్ని నాకు చాలా టైం పట్టేటట్లు కనపడతా ఉంది. ఏం చేయాలని ఆలోచన చేశాను. ఒక చెక్క తీసుకున్నాను అండి, ఒక 3.5 చూశారు కదా ఇక్కడ ఉండే చెక్క. ఇది 3.5 ఇంచు వెడల్పు ఉంది. పాతది మన ఇంట్లోనే ఉన్నది ఒకటి. పొడవు దాదాపు 25 ఇంచులు అట్లా ఉందండి చూడండి. 25 పొడవుతో అంత ఎక్కువేం అవసరం లేదు, ఎక్కువైనా సరిపోతుంది. ఇంట్లో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. మనం ఒక 6 ఇంచు ఉండొచ్చండి. దీన్ని మా ఇంటి కింద రేకుల దగ్గర అలా పెట్టుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. మార్కింగ్ వేసుకోవడానికి కోసం చూస్తున్నాను. లెవెల్గా పెట్టుకొని రేకులకు చెక్కకు మార్కింగ్ వేసుకుంటున్నానండి. చూడండి ఎలా వేసుకుంటున్నాను. వైట్ పెన్సిల్ తీసుకొని వేసాను. చూడండి ఎలా వచ్చింది. మూడు కాలువలకు తీసుకున్నానండి. 3 కాలువల పైన మార్కింగ్ వేసుకున్నాను. అది తీసేయాల్సింది ఇంటూ మార్క్ వేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. కటింగ్ చేస్తున్నాను. మార్కింగ్ కటింగ్ చేయాల్సినది ఇంటూ వేస్తున్నా కదా మార్కింగ్. ఆ మార్కింగ్ను ఆ మిషన్ ద్వారా కట్ చేస్తున్నాను. చూడండి మార్కింగ్ ఎలా ఉందో అలా నిదానంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. మార్కింగ్ దాటిపోకూడదనే ఉద్దేశంతో చూడండి. ఎలా ఉందో అంటే అయిపోయిన తర్వాత అలా వచ్చింది. తర్వాత సైడ్కి కట్ చేస్తాను. చూపించాను కట్ చేసి అదేమైనా కొద్దిగా తీపిగా వచ్చిన వాటిని గ్రైండింగ్ చేశాను. తర్వాత 1 ఇంచు వెడల్పులో ఒక కడ్డీ తీసుకున్నానండి. ఒక 14 ఇంచులు అలా ఉండేది పొడవు, 6 mm థిక్నెస్లో. తర్వాత అలాగే 3 పీసులు తీసుకున్నానండి. 1.5 ఇంచు వెడల్పు, 1.5 ఇంచు పొడవులో. నా దగ్గర వేస్టేజ్ పీసులు ఉన్నాయి కదా, అవి తీసుకొని అలా చూసుకుంటున్నాను. వాటికి హోల్స్ వేసుకోవాలండి. ఆ పైన కడ్డీకి 14 ఇంచుల కడ్డీ ఉంది కదా, 1 ఇంచు వెడల్పులో. దానికి మార్కింగ్ వేసుకుంటాను ఎక్కడెక్కడ హోల్స్ వేయాలని. 4 హోల్స్ వేస్తున్నాను. మార్కింగ్ వేసుకున్నాను కదా. ఇప్పుడు వాటికి హోల్స్కి పంచింగ్ వేసుకుంటున్నాను అండి. డ్రిల్లింగ్ చేసేటప్పుడు పక్కకు వెళ్ళకుండా డ్రిల్లింగ్ చేస్తున్నాను. 6 mm 1/4 ఇంచు బోల్ట్ పట్టేమైన హోల్ వేసుకుంటున్నానండి. 4 బొరకలు రంధ్రాలు వేస్తున్నాను చూడండి. తర్వాత 4 రంధ్రాలు వేసిన తర్వాత వాటిని ఎక్కడ కావాలో అక్కడ మార్కింగ్ వేసుకొని వెల్డింగ్ చేస్తున్నాను. 3 పీసులు ఉన్నాయి కదా, చిన్న వేస్టేజ్ పీసులు, వాటిని చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ టాకాలు పెట్టుకున్నానండి. అన్ని టాకాలు అయిపోయిన తర్వాత దాన్ని తిరిగేసి వెనకల పక్క కూడా పూర్తి వెల్డింగ్ చేస్తాను. వెనకల చేసి స్ట్రాంగ్గా వచ్చేటట్టు.
తర్వాత మళ్ళీ తిరిగేసి టాకాలు పెట్టుకున్నాం కదండి, అక్కడ మళ్ళీ ఫుల్ వెల్డింగ్ చేసేస్తాము. వెల్డింగ్ చేసిన తర్వాత ఆ వెల్డింగ్ కొంచెం గ్రైండింగ్ పెట్టానండి. హెచ్చు తగ్గులు ఉంటుంది కదా వెల్డింగ్ అంతా, అది కొంచెం ఏదైనా షార్ప్గా ఉండే వాటిని అదంతా గ్రైండింగ్ పెట్టాను. చూడండి ఎలా పడుతున్నాను. కాలుతుంది కాబట్టి కటింగ్ ప్లేయర్ తీసుకొని పెట్టానండి. తర్వాత ఒక ఇంచు పైప్ తీసుకున్నానండి, ఒకటి ఉంటే దాన్ని కొంచెం క్రాస్గా కట్ చేశానండి. చక్కగా లేకుండా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం నిలబడి చేస్తాం కదా, నిలబడి చేసే దానికోసం. దానికి 2 హోల్స్ వేసుకుంటున్నానండి. చూడండి హోల్స్ వేస్తున్నాను. చూడండి హోల్స్ వేసాను కదా. వేసిన తర్వాత వాటికి ప్లేట్ తీసుకున్నాను కదా, 1 ఇంచు ప్లేట్కు బిల్డింగ్ చేస్తాను కదా, వాటికి అలా పెట్టి టాకాలు పెట్టి చూసుకుంటున్నాను. సెంటర్లో పెట్టేసి చక్కగా వచ్చిందో లేదో చూసుకొని చూడండి. అలా కొంచెం క్రాస్గా వస్తుందండి, అది చక్కగా లేకుండా పైప్కు ఆ ప్లేట్కు కొంచెం క్రాస్గా కట్ చేస్తాం కదా, క్రాస్ కట్ పేపర్ లాగా వస్తుంది మనకు. అది చూడండి అలా పేపర్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనం నిలబడి చేసుకునే దానికి వర్క్ ఇట్లా చేయి కిందికి వంచకుండా చక్కగా పెట్టి చేసుకోవడానికి. ఆ తర్వాత ఎక్స్ట్రా పైపును, పొడవుగా ఉండే పైపును కట్ చేస్తున్నాను. మనకు ఒక 5 ఇంచులు పొడవు, 5-6 ఇంచులు పొడవు ఉన్నా సరిపోతుంది. తీసుకున్నాను కదా, అది చూడండి కట్ చేశాను, గ్రైండింగ్ చేశాను. తర్వాత చెక్కకు ఆ ప్లేట్కు హోల్ చేశాను కదా, ఆ ప్లేట్ పైన హోల్స్ వేసాను. చెక్కకు కూడా వేసి 1/4 ఇంచ్ బోల్ట్ వేసి బిగిస్తున్నాను ప్లేట్కు. 4 బోల్టాలు వేసేసి బిగిస్తున్నాను. చూడండి నట్టు వేసాను, ముందర వాచర్ వేసి వెనక నట్టు టైట్ చేస్తున్నాను. నేను ఫుల్ టైట్ చేసేసాను. టైట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పొడవుగా ఉండే బోల్ట్ను కట్ చేస్తున్నానండి. చూడండి చేసిన తర్వాత అలా ఉంది. తర్వాత ఒకటి వెదురు కట్ట తీసుకున్నానండి, ఒక 6 అడుగులు 7 అడుగులు ఉండేది, మన ఇంట్లోనే ఉండింది. దానికి సరిపోయి ఆ పైపులో సరిపోయేమైన లావులో ఉండేది. దాని ముందరగా కొద్దిగా లావు ఉంటే కట్ చేశాను. కట్ చేసి ఆ పైపులోకి వేస్తున్నాను. చూడండి టైట్గా వెళ్ళేదానికోసం కొట్టాను. కొట్టి దానికి హోల్ చేశాను కదా పైపుకు, ఆ హోల్స్లో చక్కగా వెదురు కట్టకు హోల్ వేసి బోల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు మళ్ళీ ఊడిపోకుండా. చూడండి వేసిన తర్వాత మనం వర్క్ చేసుకోవడం ఎలానో అలా ఇలా మీకు జరుపుకోవచ్చండి. చూస్తారు కదా ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. వర్క్ చాలా స్పీడ్గా అయిపోతుంది. చూడండి చాలా స్పీడ్గా అవుతుంది. మామూలుగా అయితే 5-6 గంటలు పడుతుందండి. 2 మనుషులు ముందు చూపించాను కదా కట్టెలతో చుట్టి చేసేదానికి. అలాంటిది నాకు దీంట్లో చాలా త్వరగా అయిపోయింది, ఈజీగా కూడా అయిపోయింది. ఒక్కడే చేశాను. నాకంతా కలిపి ఒక 45 మినిట్స్ పట్టిందండి పూర్తిగా క్లీన్ చేసేదాన్ని. 2 మనుషులు 4-5 గంటలు చేసేది నేను ఒక్కడనే 45 మినిట్స్లో చేసేసాను. చూడండి మొత్తం కిందికి దబ్బేస్తున్నాను. పైనుంచి కింది వరకు లాగేసి తర్వాత అంతా కిందికి దబ్బేస్తూ ఉన్నాను. నేను ఒక్కడనే ఈ పని అంతా కంప్లీట్ చేసేసానండి.
కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. చూడండి ఎలా ఉంది, చాలా నీట్గా వచ్చింది. 90% బాగా వచ్చిందండి. ఒక 10% ఏదైనా వర్షం ఉంటే క్లీన్ అయిపోతుంది వర్షం పడితే. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.